IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. ప్రేక్షకులు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో థైరాయిడ్ ట్యాబ్లెట్ అంటే థైరాక్సిన్ ట్యాబ్లెట్ వేసుకునేటువంటి వాళ్ళు ఆహార నియమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి విషయం గురించి చర్చిస్తాను. చాలామంది అనుకుంటారు థైరాయిడ్ ట్యాబ్లెట్ మేము వేసుకుంటున్నాం కాబట్టి ఏదో 100 రకాలైనటువంటి జాగ్రత్తలు మేము పాటించాలని చెప్పి అనుకుంటారు. 100 రకాలైనటువంటి జాగ్రత్తలు అయితే ఏమీ లేవు. ఒక ముక్కలో చెప్పాలి అని అంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకునేటువంటి వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించక్కర్లేదు, ఎక్సెప్ట్ పొద్దున్నే పరగడుపుని ట్యాబ్లెట్ వేసుకుని గంట సేపు దాకా కాఫీ టిఫిన్ చేయకుండా ఉండాలి. ఈ నియమం తప్పితే వాళ్ళు స్పెషల్గా ఎటువంటి నియమాలు అయితే పాటించక్కర్లేదు. నేను చెప్పేది ఒకటే పేషెంట్స్కి, మీరు కనుక థైరాక్సిన్ ట్యాబ్లెట్ వాడుతున్నట్లయితే మంచం పక్కనే పెట్టుకుని పడుకోండి. లేచిన వెంటనే గ్లాస్ నీళ్ళతో వేసుకోండి ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక గంట సేపు దాకా కాఫీ టిఫిన్ చేయొద్దు. బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తీసుకోవద్దు, వేరే ఫుడ్స్ కూడా ఏం తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అని కనుక చూసినట్లయితే దీనికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏమీ లేదు. ఎందుకంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకునేటువంటి వాళ్ళు ఏ ఫుడ్ అయినా తినచ్చు. కాకపోతే గంట సేపు దాకా మాత్రం ఎందుకు తినద్దని చెప్తామంటే, ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక గంట సేపు లోపు కనుక మీరు కనుక ఫుడ్స్ కనుక తీసుకున్నట్లయితే మీ థైరాయిడ్ ట్యాబ్లెట్ అబ్జార్ప్షన్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ కావచ్చు. అందుకని చెప్పి తినదని చెప్తాం. అంతేగాని మీరు పర్టికులర్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలని అలాంటి పరిస్థితులు అయితే లేవు. ఈ విషయాన్ని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాను. అదేంటండి పలానా డాక్టర్ గారు మమ్మల్ని క్యాబేజ్ తినొద్దన్నారు, కాలీఫ్లవర్ తినొద్దన్నారు, సోయాబీన్ తినొద్దన్నారు, బ్రోకలీ తినొద్దన్నారు, కొంతమంది అయితే పొటాటోస్ మన బంగాళదుంప, ఆలుగడ్డ అని ఏదైతే చెప్తారో అది కూడా తినొద్దన్నారని చెప్పారు అని చెప్పి కానీ మీరు అనుకుంటే అది ఎందుకు తినొద్దన్నారో ఆ డాక్టర్ని అడగండి. దీనికి సంబంధించి ఏ సైంటిఫిక్ గైడ్లైన్స్ ప్రకారం ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు, ఎట్లాంటి సైంటిఫిక్ స్టడీస్ అయితే లేవు. ఇంకా కొంతమంది అయితే మిల్లెట్స్ తినొద్దని చెప్తారు. అలా మనమేమి కిలోలు లీటర్లు క్యాబేజీ జ్యూసులు కానీ, క్యాబేజీలు కానీ, బ్రోకలీని కానీ తినము కాబట్టి అన్ని ఫుడ్స్ తినచ్చు. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఏ ఫుడ్ అయినా సరే గంట సేపు తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఇంకా కనుక చూసినట్లయితే కాల్షియం ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్, మల్టీవైటమిన్స్ లాంటివి వేసుకునేటువంటి వాళ్ళు మాత్రం ఈ ట్యాబ్లెట్స్ని మధ్యాహ్నం కానీ రాత్రి కానీ వేసుకోమని చెప్పి నా పేషెంట్స్ చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అది కాల్షియం సప్లిమెంట్స్ కావచ్చు, మల్టీవైటమిన్స్ కావచ్చు, లేకపోతే ఐరన్ సప్లిమెంట్స్ కావచ్చు, ఇవేంటంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ అబ్జార్ప్షన్ని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకున్న 3 to 4 అవర్స్లో ఈ కాల్షియం ట్యాబ్లెట్స్, ఐరన్ సప్లిమెంట్స్ లేకపోతే మల్టీవైటమిన్స్ తీసుకోవద్దని చెప్పి చెప్తూ ఉంటాం. అంతే తప్పితే దీనికి సంబంధించి కూడా ఎట్లాంటి స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. మీరు కాల్షియం సప్లిమెంట్స్ అన్నా, ఐరన్ సప్లిమెంట్స్ అన్నా కనుక వాడుతున్నట్లయితే మధ్యాహ్నం కానీ రాత్రి కానీ వేసుకోండి. అంతే తప్పితే ఈ యొక్క థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకున్న వెంటనే విదిన్ 3 to 4 అవర్స్ అయితే తీసుకోవద్దు. ఇట్లాంటి చిన్నపాటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే కనుక మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా కూడా ఎట్లాంటి స్పెషల్ రెస్ట్రిక్షన్స్ అంటే ఫుడ్స్ని అవాయిడ్ చేయాల్సినటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా, మందులు అవాయిడ్ చేయాల్సినటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా మిగతా మందులను కూడా జాగ్రత్తగా వాడుకోవచ్చు. ఇంకా డౌట్స్ ఉంటే కనుక మీ డాక్టర్తో ఒకసారి సంప్రదించినట్లయితే వీటిని క్లారిఫై చేస్తారు. టేక్ కేర్.